నారావారి చేతులలో ఉండాలి. ఇక్కడ బాలయ్య ఉపయోగపడాలి. బాలయ్యని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ అల్లుడికి కూడా సీటు. అలాగే పురంధేశ్వరికి తను అడిగిన సీట్ ఇస్తున్నట్టు. కానీ తను గెలవడానికి ఇక్కడ దెబ్బ కొట్టడం. రెండో పక్కన ఎందుకంటే అనపర్తి అసలు నాకు వద్దు మొర్రో అంటది బీజేపీ. వద్దు మొర్రో అన్న సీట్ అంట కట్టడం ఏంటి బేసిక్ గా అక్కడ ఫస్ట్ నుంచి అదే గొడవ. ఆ విధంగా రెచ్చగొట్టడం అక్కడ అనపర్తిలో తట్టుకోలేనటువంటి విధంగా చేయటం. అక్కడ ఈ రెండు నాకు అనిపిస్తోంది. అదైతే మాత్రం చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీ వల్ల తనకు ఓటు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నాడు కానీ తన ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ బీజేపీ బలపడాలని కానీ ఆయన కోరుకోవట్లేదు. వైసీపీ తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎంతవరకు కుట్ర చేసిందని అనుకోవాలి వీళ్ళు మాట్లాడుతున్న మాటలని పరిగణలోకి తీసుకుంటే? అంటే అమిత్ షా మరి అంతగా దిగజారుతాడని నేను అనుకోను. ఇవాళ ఇచ్చిన సీట్లు ఎవరిచ్చారు? బీజేపీ అడిగిన ఇచ్చారా? బీజేపీ విశాఖపట్నం అడుగుతుంది ఇవ్వాల. ఏలూరు అడిగింది ఇచ్చారా? విజయవాడ అడిగింది ఇచ్చారా? కాకినాడ అడిగింది ఇచ్చారా? హిందూపురం అడిగింది ఇచ్చారా? మరి ఇంకేమి ఇచ్చినట్టు అక్కడ? అంటే అడిగిన ఇవ్వలేదు.